కవ్వించే కాస్మోస్ అంటుంటా కదా, అట్లే ఇది వచ్చిందను కవ్వించే క్యారెట్ రైస్. ఒక గ్లాస్ బియ్యంకి 2 క్యారెట్లు తీసుకొని తురుము పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటుంది ఎప్పుడు ఇంట్లో. నేను చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా మా మహిళలందరూ మహారాణులు అని తెలుసు, మొత్తం అంత డీప్గా ఏం చెప్పనవసరం లేదు. ఇవి వచ్చిందను బఠానీలు వచ్చి ముందు రోజు నానబెట్టుకోండి. పచ్చి బఠానీలు కాదు, ఎండు బఠానీలు ముందు రోజు నానబెట్టేసి రైస్తో పాటు కుక్కర్లో అడుగున వేసేయండి, అంతే ఉడికిపోతుంది. ఒక 2-3 విజిల్ పెట్టేయండి. ఒక గ్లాస్ బియ్యంకి 1.25 గ్లాసు వాటర్ వేసేసి కింద బఠానీలు వేసేసి పెట్టేయండి, చక్కగా ఉడికిపోతుంది. ఆ తర్వాత నేను చూపెట్టిన విధంగా ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకొని రెడీ చేసుకోండి. చాలా సూపర్ అంటే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఆనియన్స్ కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇంకా అసలు ఎంత బాగుందంటే, ఇది కొంచెం డిఫరెంట్గానే నేను చేస్తాను, చాలా బాగుంటుంది క్యారెట్ రైస్. ఒక్కసారి మీరు కానీ టేస్ట్ చూస్తే ఇంక మళ్ళీ వదలరు. ప్రతి వారానికి ఒక్కసారి కంపల్సరిగా చేసుకొని తిందామనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇది క్యారెట్ వచ్చేసిందను కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. నెయ్యి అయితే లాస్ట్లో స్టవ్ అంతా ఆఫ్ చేసినాక మళ్ళీ దించేసినాక మళ్ళీ వేసుకోండి నెయ్యి, చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా నేను ఎన్నిసార్లు గార్నిష్ చేద్దాంలే, అప్పుడే కొంచెం వేసాను గార్నిష్కి కొత్తిమీర. ఇంకా మళ్ళీ ఇప్పుడు వేస్తూ ఉంటాను. చాలా సూపర్గా ఉంటుంది. అసలు కొంచెం కూడా మిగిలిన లేదు, ఫుల్గా ఒక గ్లాస్ అంటే మాకు ఇద్దరికి సరిపోతుంది మట్టంగా. చాలా అదిరిపోయింది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేను చేసే వంటలు అంటే మా ఆయనకు చాలా చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్ కూడా అందరూ అంటారు, నేను స్కూల్లో జాబ్ చేసేటప్పుడు నీ వంటలు బాగా నచ్చుతాయి మాకు ఏనని. అందుకని మా ఫ్రెండ్స్కి టేస్ట్ చూపిద్దామని మీకు పెట్టినాను. బాయ్.